శాంతి, ఎందుకు అలా బాధపడతారు? ప్రాప్తాన్ని ఎవరు తప్పించగలరు? ప్రాప్తం కాదు శాంతి, నేను చేసిన ద్రోహం. కాదు, త్యాగం. శాంతి, అర్థం చేసుకున్న హృదయాలలో ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు. త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు. కాదు శాంతి, నేను చేసింది త్యాగం కాదు, స్వార్థం. నా కోసం, నా వారికి నేను ఇచ్చిన మాట కోసం అన్యం పుణ్యం ఎరుగని నీకు అన్యాయం చేశాను. ఇది త్యాగం అంటావా శాంతి? అవును, ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థపరుణ్ణి చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు మిగిలేది. కానీ ఇప్పుడు మనసారా ప్రేమించిన నన్ను కాదని మీ సుఖాన్ని, మీ ఆనందాన్ని దూరం చేసుకుని ఒక అంధురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా దృష్టిలో, నా హృదయంలోనే మీరు దైవంగా నిలిచిపోతారు. శాంతి, ఆ దైవంతో జీవితం గడిపే అవకాశం పోగొట్టుకున్నానే కానీ అనుదినం ఆరాధించే అదృష్టం నాకు దక్కింది. అదే చాలు. శాంతి, వెళ్ళిరండి, సంతోషంగా వెళ్ళిరండి. నన్ను అడగకుండా నా పెళ్లి నిర్ణయించే అధికారం ఎవరిచ్చారు? కొంపకే ఎవరిచ్చారు? కొంపకే నేనేం పసిపాపనా పట్టుకెళ్ళి పుస్తకట్టమంటే కట్టడానికి, లేకపోతే నేనేం పశువునా మీ ఇష్టం వచ్చిన చోట కట్టి పారేయడానికి? నువ్వు నిజంగా పశువేరా, లేకపోతే గోడలతో కుర్చీలు తరుస్తావరా? ఫాదర్, గోళ్ళకు చెవులు ఉన్నాయి, కనీసం నేను చెప్పే వింటాయి. నీకు చెవులు లేవు, మనసు లేదు, హృదయం లేదు. లేకపోతే చెట్టంతా కొడుకుని నన్ను అడగకుండా పెళ్లి చేయడానికి నువ్వెవరు అంట? బాడీ నిన్ను అడిగేది ఏమిటో? నీ అబ్బని నేను అబ్బాయి కనుక అడుగుతున్నా, లేకపోతే వచ్చి పరాయి వాళ్ళని అడుగుతున్నా. కనీసం ఒక్క మాట ఏం చెప్పావు? నీతో చెప్పాడు ఏమిటో? బూడిద గుమ్మడికాయ. పెళ్లి చేసుకునేదేనా నువ్వు? నువ్వే బంగారం లాంటి పిల్లని చూసి పెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమో నీలుగుతున్నాడు అబ్బాయి. బంగారం ఆఫ్టర్ ఆల్ కోలే ఊదుకునేవాడి కూతురు. ఆ కూతురుతోనే దొడ్డల్లో దొరువుల్లో తిరిగినప్పుడు లేనట్రా? ఫాదర్, తిరగటం వేరు, పెళ్లి చేసుకోవటం. తిరిగినంత మాత్రం పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే అసలు తిరగ ఆ తిరుగుడు మానిపించడానికే ఈ పెళ్లి చేయడం. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేసుకోను ఫాదర్. నేను చేస్తాను. ఒరే నాయన, ఏమిట్రా ఇదంతా? ఈ పెళ్లి నీ కాదురా, నీ చెల్లెలిగా. ఈ జన్మలో పెళ్ళయ్యా యోగమే లేదని అన్ని ఆశలు వదులుకున్న నీ చెల్లెలికిరా. ఆ గుడ్డిదాని బతుకు కోసం ఇంత పర్సనాలిటీ ఉంది, నా జీవితం నాశనం చేసుకోమంటావా? ఇందులో నువ్వు నాశనం అయ్యేదేముందిరా? నీకు నచ్చిన పిల్లే కదరా. ఇంతకాలం మా కోసమని నిన్నేమి అడగలేదురా. ఆ కళ్ళు లేని కాబోది నీ తోబుట్టు కోసం రా. మదర్, ఇంకెప్పుడైనా నా పెళ్లి సంగతి ఎత్తారంటే చూసుకో జాగ్రత్త. ఏం చేస్తాను? అంతేనా? అంతే. అయితే ఉండు, ఇదిగో నీ చెల్లెలు కొంత తీసుకు పారాయి. పెళ్లి పెటాకు లేకుండా పుట్టింట పడి ఉండే కంటే ఆడదానికి చానే మేలు. చంపేయరా. నీ జన్మలో ఈ ఒక్క మంచి పని చేయరా? చంపరా? అవునన్నయ్య, పెళ్లి కాక పుట్టింటికి, పెళ్లి అత్తింటికి భారం అయ్యే ఈ పాడు బతుకెందుకు? చంపేయన్నయ్య, నీ చేతులతోనే చంపేసి పుణ్యం కట్టుకో. ఈ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనకేమిటి లాస్? నో లాస్. ఫాదర్, పావు ఇన్నాళ్లకు నువ్వే జయించావు. పావు. వేణు దగ్గర నుంచి ఇన్విటేషన్ కూడా వచ్చిందమ్మా. మరి పెళ్లికి వెళదామంటావా? మీ ఇష్టం నాన్న. నాకేమీ అభ్యంతరం లేదమ్మా, నువ్వు వెళదామంటే వెళదాం. తప్పకుండా వెళ్దాం. వెళ్ళాక నలుగురు నవ్వులు పారేద్దాం. సిగ్గు లేకపోతే సరి. ఎంత అవమానం చేశాడు. ఆ గుడ్డి దాని ముందు గుడ్డిగా కూడా మనకి రాలేదే పడికి మనం. అమ్మా, ఎందుకు అంతంత మాట్లాంటావు? ఆయన ఏం చేశారని? ఇంకేం చేయాలమ్మా? నీ బతుకు నెట్టేట్లో ఉంటాడు చాలు. వారి పెళ్లికి పెడతారా? ఏ మొహం పెట్టి పెడతారమ్మా? ఏమిటంటే వారికి మనకి బొడ్డు కోసం చుట్టారు. ఏమైనా సరే ఈ పెళ్లికి వెళ్దాం. చచ్చిన ఒప్పుకోను. అది నోరు కాదురా బాబు, రుబ్బురోలు. సరేలేండి, అబ్బా కూతురు ఒకటే. బాధలు ఏమీ లేవు. రాధా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాధ కాదు, నాకేదో భయంగా ఉంది. నాకు పెళ్ళేమిటమ్మా?
పెళ్ళంటే ఏమనుకుంటున్నావు రాధా? స్త్రీ జీవితంలో మరపురాని మధుర క్షణం, తిరిగిరాని తిరుగులేని దివ్య క్షణం. ఎరుగని హృదయాలైనా ఆ ముహూర్త బలం వల్ల ఏకమైపోతాయి. అదే శాశ్వత బంధంగా ఏర్పడిపోతుంది. అగ్నిదేవుడు జ్వలిస్తూ ఉంటే, మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే, కన్నవారు కావలసిన వారు ఆశలతో ఆనందంతో అక్షింతలు వేస్తూ ఉంటే, తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటే, నీ భర్త మంగళకరమైన మాంగల్యంతో నిన్ను అలంకరిస్తాడు. మొదటి రాత్రి ఇరుకు గదుల్లో ఏర్పాటు చేస్తారు. ఏం అలవాటు, నాన్ సెన్స్. అలా దొరల్లాగా కొండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. మంచమా, మల్లెపూల దుకాణమా? అయ్యో బాబో, ఇది పడక గది కాదురా, దేవుడి గుడి. నాన్ సెన్స్. పలహారం, పండ్లు, పానకం, వడపప్పు, అంత తలవ పదార్థాలు. శుభ్రంగా వేడి చేసేవి పలావ్, కుర్మా, చాప్స్ లాంటివి ఉంటే ఎంత బాగుంటుంది. మన స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే. అబ్బో, సిగ్గు మొగ్గలేస్తోంది. ఏ పొలంలో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా ఈ సిగ్గు? మెళ్ళో తాళి కట్టుగానే ఒళ్ళో వచ్చి పడిందే సిగ్గు. అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు. కూర్చో కూర్చో కూర్చోమంటుంటే. ఏమిటండి? శాంతి, శాంతి, నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను మన్నిస్తావా శాంతి? మన్నిస్తావా? నువ్వా? ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా చేస్తా. అయ్యో లేదండి, మీరు పడుకోండి, నేను వెళతాను. ఏమండి? ఏమండి? మిమ్మల్నేనండి. నేనండి. ఎవరైతే నా పర్మిషన్ లేకుండా లేపకూడదు. ముందు పర్మిషన్ తీసుకోవాలి. నేను కూడానా? నువ్వైతే నీ ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఎవరైనా సరే నాతో ఏ పనున్నా సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఏమండి, మీతో మాట్లాడొచ్చా, ఏదన్నా అడగొచ్చా, సరసాలు ఆడొచ్చా అని అడిగి ఆడాలి.